మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దారిద్ర్యుడాయను. ప్రేమగల తండ్రి, ఈ మాటలు మా వెనుకల్లో దేవునికరంగా చేయండి. ఆరాధన కొరకు ప్రభావ మరి కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. నువ్వేమైనావో మేము ఎలా ఉన్నామో పరీక్షించుకొని ప్రత్యేకింపబడిన వారిని హృదయమారా ఆరాధించడానికి సహాయం చేయాలి. వందనములు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని యొక్క ఉద్దేశంలో ఎందుకు ఆయన దారిద్రుడు అవుతూ వచ్చాడు, ఎవరి కొరకు ఆయన దరిద్రుడు అవుతూ వచ్చాడు, ఎలాంటి వ్యక్తుల కొరకు ఆయన దరిద్రుడు అవుతూ వచ్చాడో మనము గ్రహించాలి. హృదయంలో నుంచి, భూమిలో నుంచి నీరు ఎలా ఉబ్బుకుతుందో పైకి, ఆరాధన ఉబ్బుకాలకి హృదయం పొడవబడాలి, పగలబడాలి. ప్రభా, నా బ్రతికింత నీచం ఉంది, ఇలాంటి నా కొరక నా బంధువులతో అంటారు, నా వాళ్ళు నాతో మాట్లాడరు, నన్ను పట్టించుకోరు, నన్ను పిలవరు, నన్ను గౌరవించరు. ఇలాంటి దౌర్భాగ్య జీవితంలో నా కొరకు నీవు ఎందుకు దరిద్రమయ్యావు? అది అర్థమైనప్పుడు ఆరాధన పడుతుంది. ఆడేదో టైంపాస్ కాక పరలోకం నుంచి వచ్చి సత్యాలు అంటే ఎవడు పడితే ఆడు 3 మేకులు పీక్కోలేకపోయాడు అన్నట్టు ఉంటుంది. అసలు మేకులు ఎందుకు కొట్టారు, ఎందుకు పీక్కోలేకపోయాడు, అది కదా సబ్జెక్టు. ఎవడి కొరకు మేకులు కొట్టించుకున్నాడు, ఎందుకు శిలువ వేయబడ్డాడు, ఇది తెలుసుకుంటే అర్థమవుతుంది. 3 మేకులు పీక్కోలేకపోయాడంటే ఇంకా నీ గుడతలు మరి నువ్వు పీక్కుంటావా? అట్లుంటుంది సబ్జెక్ట్. అసలు ఎవరైనా ఎందుకు ఇలా దిగజారాడు, ఈయన స్థాయి ఏంటి? యెషయా గ్రంథం 57 అధ్యాయం. ఎలాంటి వ్యక్తి ఎలా అయ్యాడు, ఎవరి కొరకు అయ్యాడు? 15 వచనం. 57 అధ్యాయం 15 వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను. ఎవరి కోసం వచ్చాడంట? దేనికోసం వచ్చాడంట? ఏం చేయడానికి వచ్చాడంట? ఆయన స్థితిగతులు జ్ఞాపకం చేస్తున్నాడు. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినటువంటి ఆయన ఎందుకు సార్వభౌమ అధికారాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది? ఆయనను గురించి ప్రజలు ఏమని గుర్తెరిగారు? ఇది ఆయన స్వతహాగా చెబుతున్న విషయం. ప్రజలు ఏమని గుర్తెరిగారు? నిర్గమకాండం 15వ అధ్యాయము 11వ వచనం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడు ఎవడు? ఎంత గొప్ప ఆధిక్యత ఉందని ప్రజలు గ్రహించారు. మరి దూతలు ఏమని గ్రహించారు? ఆయనని ఎలా గుర్తెరిగారు? ఆయన సామర్థ్యం ఎలా తెలుసుకున్నారు? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకము ఆయన మహిమ
నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఆయన ఎవరని తెలుసుకున్నారు? పరిశుద్ధుడు, సర్వలోకమునకు చెందినటువంటి నాథుడు. గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తున్నారు. ఆయన తనేం చెప్పుకున్నాడో, ఆయన గురించి దూతలు ఏమని చెప్పారో, ఆయన గురించి ప్రజలు ఏం చెప్పారో, ఆయన గురించి జ్ఞానులు ఏమని చెప్పారో మత్తయి సువార్త 4:2-11. మత్తయి సువార్త 2:10-11. వారు మహాజ్ఞానులు వారు ఏమని గుర్తెరిగారు? వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి గోలమును కానుకలుగా. ఎవరు ఏ వయసులో ఉన్నాడు ఆయన? ఇంకా బాలుడిగా ఉన్నప్పుడే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారంట. అప్పుడు ఏ వాహనాలు లేవు. మరి టైడ్ అయిపోలేదు వారు, అలసిపోలేదు వారు. మరి ఎలా వచ్చారు తూర్పు దేశం నుండి బెత్లెహేం వరకు? ఏంటి వాళ్ళకి అంత ఆనందం ఏంది? వెళ్ళకపోతే ఏమవుతుంది? వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అసలు నేను విశ్వాసనేనా, నేను పడిచోనైనా, ఎవరుడినైనా, ముసలోనా, 90 ఏళ్ళైనా ఉన్నాయి, దారి నడవలేకపోతున్నా, మంచం లెగలేకపోతున్నా. జ్ఞానులు ఎక్కడో తూర్పు దేశం నుంచి బెత్లెహేం దాకా నడిచొచ్చారు. ఏం చేసేదాన్ని వచ్చారు? ఆరాధన అంటే ఏంటిది అసలు? దేవుని సన్నిధి అంటే ఏంటిది అసలు? ఏమైనా అర్థమవుతుందా? వరకు చదువుకోవడమైన అక్షరాలు ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి, కంపేర్ చేసుకోవాలి. నేను ఒక విశ్వాసమైన, నాకు అసలు భక్తి ఉందా? నన్ను దేవుడు అంగీకరిస్తారా? నా బతికి ఇట్లుంటే అంగీకరించడు. సమాజం అంగీకరించట్లేదు, ఫ్రెండ్స్ అంగీకరించట్లేదు, ఎగతాళి చేస్తారు, గేలి చేస్తారు, బంధువులు రహస్యాలు మెట్టం చేస్తారు. అది మన బతుకు. కానీ దేవుడు దేవుడు ఏమి సమర్పించుకుంటున్నాడు చూడండి. ఎంత ఆశ్చర్యం ఇది! ఆయన తన స్థాయి, ఎఫెసు పత్రిక, ఫిలిప్పీ పత్రిక 2:6, 7, 8. ఆయన స్థాయి ఏంటో చూడండి. మన స్థాయి ఏంటి, ఆయన స్థాయి ఏంటి? మనమే యేసు కంటే ఎక్కువ ఫాలో అవుతున్నాం అనిపిస్తుంది నాకు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము రాబో యుగములలో కనపరచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. 2 ఫిలిప్పీ పత్రిక 6, 7, 8. ఆయన దేవుని స్వరూపమై ఉండి దేవునితో సమానమని ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఆయన ఏమయ్యాడంట? కామన్ మ్యాన్, మనుషుల పోలికలో పుట్టాడు. సాధారణమైన మనిషి పోలికలో. ఎంతగా రిక్తుడయ్యాడంటే, నీచమైనటువంటి ప్రదేశంలో, పశువులు దుర్గంధముతో నిండినటువంటి ప్రదేశంలో
పశువుల తొట్టిలో ఆ దుర్వాసనలో ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే దాంట్లో పరుండ పెట్టారట. ఏం తగ్గించుకుంటున్నాం మనం? మనుషుల పోలికగా పుట్టాడు. కెరాపుల శరాపుల మధ్య, కోటాను కోట్ల దూతల మధ్య నిత్యము పొగడబడుతూ గాన ప్రతిగానములు చేయబడుతున్న ఆయన ఎంతగా తగ్గించుకొని వస్తే ఏం చేస్తున్నాం మనం అసలు? ఎప్పుడైనా అర్థమైంది ఈ వాక్యం? వరక చదువుకొని దాన్ని వెళ్ళిపోవటమైనా దాని విశ్లేషణ చేయొద్దా? అసలు ఎందుకు ఇలా జరిగింది? నిజమేనా? అవునా కాదా? చూడాలి కదా. దాసుని స్వరూపంలో రిక్తుడిగా, మానవుడిగా, సాధారణమైన వ్యక్తిగా ఆలోచనలో ఆయనను గురించినటువంటి విశ్లేషణ చెప్తున్నాడు పౌలు భక్తుడు. ఎడవచనం చదవండి. దాసుని స్వరూపము ధరించి తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మాలికుగా ఉండవలసిన అతను సర్వెంట్గా వచ్చాడు, గులాముగా వచ్చాడు, దాసునిగా వచ్చాడు, పనివాడిగా వచ్చాడంట. మాలిక్గా ఉండవలసిన వాడు, కోటాను కోట్ల దూతల దగ్గర పొగడబడుతున్నవాడు, ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా ఏమి ఇవ్వగలం ఆ త్యాగానికి? ఎవడి కోసం అలా చేశాడు ఆయన? దేనికోసం చేశాడు? ఎవడెడిపోతే నాకేంది అనుకోవచ్చు కదా ఆయన. పరలోకం లేని యుగయుగాలు ఉన్న ఎవడైనా తాగుని అనుకోలేదు ఆయన. మనమైతే ఏమో నాది నేను చూసుకుంటా, అవసరమైనప్పుడు అక్కడికి పోవటం, ఇక్కడ పోవటం, అది చేయటం, ఇది చేయటం. ఇది మన సైకాలజీ. ఇదే సైకాలజీ ఆయన వాడింటే యుగయుగాలు నరకమే, యుగయుగాలు నరకమే. అందుకనే ఈ దరిద్రత నుంచి విడిపించడానికి ధనవంతుడైన ఆయన దరిద్రుడిగా, దీనుడిగా, దాసుడిగా ఈ లోకానికి వచ్చాడు. 8వ వచనం చెప్తా ఉంది. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపాడు. తన వ్యక్తులుగా, దీనుడిగా, ఒక సాధారణమైన వ్యక్తిగా ఆ శిలువ మరణం చెందటానికి, ఉమ్మి వేయించుకోవడానికి, గడ్డపు వెంట్రుకలు పెరికించుకోవడానికి, పిడిగుద్దులు కొట్టించుకోవడానికి, మేకులు కొట్టించుకోవడానికి, శిలువ వేయబడడానికి ఇష్టపూర్వకంగా అదే వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథం 50 అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 50 అధ్యాయం 6వ వచనం. ఆయనకి ఇష్టమైంది. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరిగివేయువానికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మి వేయువానికి, అవమానపరచువానికి నా ముఖము దాచుకొనలేదు. ఎవరి కోసం చేశాడు ఇవన్నీ? మనం ఏమైనా చేయగలమా? నేను ఒకరోజు ఒక అమ్మాయిని అడిగాను, నీకేమన్నా బాధ అవుతుందా తల్లి అంటే, నేను మనిషిని అనుకోను, నా మనసుకు బాధ కలిస్తే బాధపడతా ఖచ్చితంగా. మరి మొక్క మీద ఉమ్మేసారు, బాధ ఉంటుందా ఉండదా? గడ్డ పెంటుకుని పెరిగాడు, బాధ ఉంటుందా ఉండదా? మొల కిరీటం పెట్టాడు, బాధ ఉంటుందా ఉండదా? శిలువకి మేకులతో కొడుతూ ఉన్నాడు, చేతులకి కాళ్ళకి, బాధ ఉంటుందా ఉండదా? తిరిగి కొట్టాడా? మనకి ఎంత ఎమోషనో తట్టుకోలేము ఆవేశం. ఒక మాట అంటే తప్పో గొప్పో పెద్దలు అన్నారు, తూట్లు పడతాయా? నాకు ప్రాణం పోతుందా? ఎందుకు ఆవేశపడాలి నేను? ఎందుకు గుడ్డలు చెప్పుకొని కేకలు వేసుకోవాలా? అదే గొడవ అంటే. ప్రభు మాదిరి చూపాడు. ఈ లోకంలో ఏ నామం మాదిరి చూపలేదు. ఈ పాపం చేయకపోయిన శంభుకుని చంపారు, వేదం వల్లించాడని.
ఏ పాపం చేయకపోయిన చెట్టు చాటు నుండి వాలిని చంపారు. ఇది ఈ లోకంలో ఉన్న ధర్మం. కానీ యేసు ధర్మం అలాంటిది కాదు. యేసు ఎవరిని చంపడు. యేసు మనుషుల కొరకు ప్రాణం పెడతాడు. అది యేసు ప్రభుకి మిగతా వాళ్ళకున్న వ్యత్యాసం. ఉమ్మి వేస్తే ముఖం చూపించాడు, గెడ్డ వెంట్రుకలు పెడితే అప్పగించాడు, కొరడా చేత కొడుతూ ఉంటే అప్పగించాడు వీపుని, మేకులు కొడుతూ ఉంటే చేతులు ఇచ్చాడు. అందుకే నేను ఈ నామాన్ని నమ్మాను. ఆ కులాన్ని, ఆ మతాన్ని, ఆ జాతిని విడుదల పెట్టాను. నేను కంటాక్ట్ చేశాను. దేవుడు అంటే ఎవడు, ఎట్టున్నాడు దేవుడు అనాలా, ఎందుకు దేవుడు అనాలా, దేవుడికి నాకున్న సంబంధం ఏంటి, ఏం చేశాడు నా కొరకు దేవుడు, ఎవడు దేవుడు అనిపించుకున్న అర్హత గలవాడు, అలా అధ్యయనం చేశాడు. కోట్లకు అధిపతిగా ఉండవలసిన వాడిని బిచ్చగాళ్ళగా జీవిస్తూ ఉన్నా. కారణం ఏంటి, నా ఆస్తులు మా అన్నకి తమ్మునికి రాసిచ్చాను. నీ ఆస్తి ఏమొద్దు, నీ కులమొద్దు, నీ జాతొద్దు, నీ డబ్బొద్దు, నాకు యేసు కావాలి. నా దేవుడు ఈయననే, ఈ దేవుడితో నాకేం పని లేదు. చేత అవుతుందా? 10 ఏళ్ళకే గుడ్డలు లేవు, అన్నం లేదు, వెలివేశారు, అడవుల్లో కాయలు చెట్లు తిని బతికారు. ఎవరికైనా చేత అవుతుందా? దేవుని కొరకు చేసేది. నాకు దేవుడు అంటే అర్థమైంది. నా దేవుడు నాకు ఏం చేశాడో, నేనేం చేస్తున్నా నా దేవుని కొరకు నాకు అర్థమైంది. వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు. అది తెలిసినోడే భక్తుడు, అది తెలుసుకునేవాడు అని భక్తుడు అనకూడదు, మన విశ్వాసం అనకూడదు. మరి భక్తుడే తప్ప భక్తుడు కాలేనప్పటికీ. భక్తుడు అంటే నా దేవుడు నాకేం చేశాడు, నేను దేవుని కొరకు ఏం చేస్తున్నా, అది తెలుసుకున్నవాడు భక్తుడు. గురువు అంటే ఏంటిది? గురువుకి గురు దక్షిణగా నేను ఏమి ఇస్తున్నా అది తెలుసుకున్నవాడే భక్తుడు. శిష్యుడు అంటే వాల్మీకి యుద్ధవీరుడు అవుతూ వచ్చాడు. నీకంటే బాణం ఒకడు వేస్తున్నాడు, వానికి ఎలా నేర్పావని అడిగారు. అలాగా బొమ్మను పెట్టుకొని విలువిద్య సూర్యుడు అవుతూ వచ్చాడు. అలాగైతే గురుదక్షిణ నాకు ఇస్తావా? ఇస్తాను ప్రభా గురుదక్షిణ, నువ్వు ఏమడిగినా నేను ఇస్తాను, నీ బొమ్మను పెట్టుకొని నేను నేర్చుకున్నా. అయితే గురుదక్షిణగా నీ కుడి చేతి బొటన వేలు కావాలని అడిగాడు వాడు నీచుడు. ఇచ్చాడు. ఇక మళ్ళీ ఎప్పుడు బాణం పట్టుకోవాలి, ఎందుకంటే బొటన వేలు గురుదక్షిణకి ఇచ్చేసాడు. భక్త కన్నప్ప అంటే ఒక కన్ను తీసి ఇచ్చేసాడు. అది భక్తుడికి ఉండాల్సిన లక్షణం. విశ్వాసం ఉండాల్సిన లక్షణాలు ఏంటి మరి? యేసులో నీ కొరకు నేను ఉమ్మి వేయించుకున్నానయ్యా అంటే, వేయించుకుంటే నువ్వు వేసుకో, కావాలంటే నేను కూడా వేస్తాను తట్టున్నాము. అయితే ఆయన కొరకు మనం ఏం చేయాలి? అందుకే ఇక్కడ అంటున్నారు, కొట్టువానికి నా వీపును, ఉమ్మి వేయవానికి నా ముఖమును అప్పగించింది. ఎందుకు అప్పగించాడు ఆయన? టైంపాస్ కాకుండా ఎవరి కోసం అప్పగించాడు? ఆయన స్థాయి ఏంటి? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఎవరి కొరకు త్యాగం చేశాడు? ఆయన దరిద్రుడయ్యాడు, దీనుడయ్యాడు, రిక్తుడయ్యాడు. ఎవడైనా వచ్చాడు అట్లాగా అన్నీ వదిలిపెట్టుకొని నీ కొరకు నా ప్రాణం ఇస్తాను ఈ విశ్వంలో ఒక్కడు కూడా లేడు. నీకు బదులుగా నేను చనిపోతాను అన్నవాడు లేడు. నీ మరణం నేను స్వీకరిస్తాను, నా కొరకు బదులు నువ్వు బ్రతుకన్నవాడు లేడు. నా కోటీశ్వర జీవితం నీ కొరకు త్యాగం చేస్తా, నువ్వు ధనవంతుడు అవ్వాలి, నీ దరిద్రత నుంచి నేను నిన్ను విడిపిస్తాను అన్నవాడు ఒక యేసునాథుని తప్ప మరి నాకెవరు కనపడాలి. అందుకే దేవుడు అనిపించుకున్న అర్హత ఇరుకుంది. అందుకే నాకు ఈ దేవుడు కావాలి. ఆయన ఆకారాన్ని మనిషిగా కనపడ్డాడు. అలాంటి నామం నాకెక్కడ కనపడలేదు. ఎంతో అధ్యయనం చేశాను, ఒక్కొక్క నామాన్ని పరిశీలించాను 10 ఏళ్ళు, నాకు కనపడలేదు ఏ నామం. కాబట్టి నేను అందుకే యేసు నమ్మాల్సి వచ్చింది. నమ్మిన రోజు ఎలాగున్నాను ఈరోజు కూడా అలాగే ఉన్నాను. నమ్మిన రోజు ఏ కమిట్మెంట్లో ఉన్నానో ఈరోజు కూడా అదే కమిట్మెంట్, ఇక ముందు కూడా అదే కమిట్మెంట్. పరిస్థితులు బట్టి మార్చుకోలేదు. నేను ఒకే పద్ధతిలో ఒక్కసారి నా ప్రభుకి హృదయంలో చోటిచ్చా, దాన్ని మార్చు.
మార్చుకోండి. ఇంకా ఒక్కసారి నేను ఆయనతో కమిట్మెంట్ అయ్యాను. ఎన్ని ఆటంకాలు ఎన్ని అడ్డుబండలు వచ్చినా నాకు అనవసరం. ఒకసారి కమిట్మెంట్ అయ్యాను, నేను మార్చుకోలేదు. నాకు అవసరమైతే ఎవరినైనా వదులుకుంటాను, అడ్డం వస్తాను. నా ప్రభు నాకు ప్రామాణిక. అలాంటి వ్యక్తితో స్నేహం చేసే వ్యక్తులు ఎలా ఉన్నారు? ఒక క్లెవర్తో స్నేహం చేస్తే ముద్దడు కూడా క్లెవర్ అవ్వాలి. క్లెవర్తో స్నేహం చేసి క్లెవర్ కూడా ముద్దోడైతే ఆ దరిద్ర అట్టాడు స్నేహం అవసరం లేదు. అందుకని నేనేమంటున్నా అంటే ఎదగాలి. ఏం ఎదుగుతున్నాం రోజు రోజుకి భక్తులు. ఎకనామికల్గా ఎదుగుతారో లేదో నాకు అనవసరం. బంగారం కొంటారా, కార్లు కొంటారా, భవనాలు కొంటారా, ఫ్లాట్లు కొంటారా, చెలికలు కొంటారా, నాకు అనవసరం. ఆ టాపిక్ నాకు సంబంధం లేదు. కొనొచ్చు కొనకపోవచ్చు, కానీ ఆరాధనకు వస్తే భక్తి లేదు కానీ, దేవుని లేదు కానీ, క్రమం లేదు కానీ, వాక్యం లేదు కానీ, క్రమశిక్షణ లేదు కానీ, పద్ధతులు లేదు కానీ, త్యాగం లేదు కానీ, సమర్పణ లేదు కానీ, విశ్వాసం లేదు కానీ, ప్రార్థన లేదు కానీ, వాక్యం లేదు కానీ, ఇవి లేనప్పుడు రావడం వేస్ట్. ఇవి లేనప్పుడు టైం వేస్ట్ చేసుకోవడం. దేవుడి కోసం రావాలి, దేవుళ్ళు ఎదగాలని రావాలి. స్వార్థము, ద్వేషము, పగ, అసూయ, కుళ్ళు, కుతంత్రాలు ఉంటే విశ్వాసం కాదు. అది విడిచిపెట్టిన వాళ్ళు విశ్వాసం అవుతారు. అవి విడిచిపెట్టకపోతే మన విశ్వాసం కాలేము. అలాంటి నీచమైన స్వభావం ఉన్నంత మాత్రాన విశ్వాసం ఎలా అవుతాం? అది మారాలి. ఒక్కొక్కటి మనల్ని విడిచిపెట్టుకోవాలి. చెత్తంతా దూరం అయిపోవాలి. భక్తి ఎదగాలి, భక్తుల వేరు మారాలి, కట్టబడాలి, లోతుగా ఎదగాలి, బలంగా ఎదగాలి, స్థిరంగా ఎదగాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అది లేనప్పుడు అవసరం లేదు. ఒక స్కూల్కి ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఆ క్రమశిక్షణ ఫాలో కాకపోతే పేరు తీసేస్తారు. బాబు నువ్వు రాకపోయినా మంచిది నేనా. అలాగే ఒక సంఘానికి ఒక క్రమం ఉంటుంది, దేవుడికి ఒక క్రమం ఉంటుంది. దాన్ని కూడా మనం ఫాలో అవ్వాలి. మన డ్యూటీ అది. ఏ స్కూల్కి వెళ్తే ఆ క్రమం ఫాలో అవ్వాలి. ఏ పనికి వెళ్తే ఆ డిపార్ట్మెంట్ క్రమం ఫాలో అవ్వాలి. ఏ పొలం వెళ్తే ఆ రైతు చెప్పిందే వినాలి. మనం సొంతంగా చేసుకుంటూ ఒప్పుకోండి, మానుకోంటాం సింపుల్. మరి దేవుడు అనడా? దేవుడు అంటే మనకంటే పరమాత్ముడైంది. ఆయన త్యాగము, సమర్పణ గుర్తులు కాదు. నాకు వీలవుతుందా ప్రభా? నా కోసమా ఏం మంచిది నాలో? ఏం చేశాను నేను నీకోసం? ఏం చేయగలను నేను నీకోసం? నా కోసం ఎందుకు దాన్ని దరిద్రుడు అయ్యావు? దేవుడు వాక్యం చెప్తుంది. ఆయన స్వరూపాన్ని సొగసుని కోల్పోయాడు, గుర్తుపట్టలేని వాడిగా మారాడు. 53 అధ్యాయం విషయంలో 6వ వచనం 7వ వచనం. ఎవరి కోసం ఇదంతా చేశారు? మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిన వారమైతిమి. మనలో ప్రతివాడును ఇష్టమైన త్రోవలో తొలగెను. యెహోవా మనందరి దోషములు అతని మీద మోపెను. దౌర్జన్యమునందును బాధింపబడినను నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె వలె, బొచ్చు కత్తిరించి వాని వలె, వాని యొక్క గొర్రె వలె మౌనముగా ఉన్న నోరు మాట్లాడలేదు. నోరు తెరవలే అసలు. ఎవడు పడితే వాడు గొర్రె గొర్రె అంటాడు క్రైస్తవుడు. గొర్రెలు కాదు, బర్రెలు క్రైస్తవులు, రాక్షసులు క్రైస్తవులు. యేసుక్రీస్తు స్వభావం ఎలా ఉంటే అలా ఉండాలి. అప్పుడు మనము ఆయన పిల్లలం అవుతాం, ఆయన విశ్వాసులం అవుతాం. చిత్తశుద్ధి లేని పూజలు చేస్తారు, ఆత్మశుద్ధి లేని ఆచారాలు మదియల. ఎందుకు అవన్నీ? హిందువులందరూ భక్తులే,
కానీ జోబు దగ్గర ఉన్న జాగ్రత్త, మీ సెల్ ఫోన్లు జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త. ఇదేంటి మరి? వచ్చిన వాళ్ళందరూ భక్తులే కదా. దొంగలు ఎందుకు వచ్చారానికి? దొంగలే ఉన్నారు అక్కడ. పేరుకే భక్తులు, పేరుకే భక్తులు దోచుకుంటున్నారు. స్థలాలని, పొలాలని ఆక్రమించుకుంటున్నారు. మళ్ళీ అందరూ భక్తులే. ఇది కూడా అట్టనే ఉందనుకుంటారు. క్రైస్తవం అంటే ఉండకూడదు. క్రైస్తవం అంటే అది కాదు. ఇస్లామీలో చంపడమే, జిహాద్ పేరు మీద చంపే వాళ్ళు ఎట్లా భక్తులు అవుతారు? చంపమని దేవుడు ఎందుకు చెప్తాడు అసలు? చంపుకుంటూ పోతే భూమి మీద మనిషి అనేవాడు ఎందుకు మిగులుతాడు? మరి దేవుడు ఎవరికి? మన సోదరు చచ్చిపోతే, దొంగతనాలు, మోసాలు, అక్రమాలు చేస్తూ ఉంటే దేవుడు ఎందుకు? ఇంకా అవి చేస్తుంది మళ్ళీ దేవుడు అంటివి. ఇంకేంటి ఉపయోగం? నేను క్రైస్తవుని, క్రైస్తవుడిగానే ఉండాలి. నేను బిజినెస్ చేశాను. ఎక్కడ మోసం, అబద్ధం అనేది మాటనే లేదు. డైరెక్ట్ చెప్పేవాడిని. మీరేంటి ఎంత అంటే 50,000 అండి. ఏంటండి 50,000 అంత రేటా అంటే, ఆడిపో 10,000కే చేస్తాను. నేనే పంపించేటోడు. ఆడిపోండి సార్, 10,000కే చేస్తాను. నేను చేసే 15 సంవత్సరాల నాణ్యత ఉంటుంది. 50,000 ఆడిపో 10,000కే చేస్తారు. సంవత్సరాలు 2 సార్లు నువ్వు రాయించుకోవాలి. ఎంత అవుతుంది అప్పుడు? 2 సంవత్సరాలకే నీకు 3 సంవత్సరాలు ఎప్పుడో 6,000 అవుతుంది. 60,000 అవుతుంది. నేను చేస్తా 50,000, 15 సంవత్సరాలు మీకు గ్యారెంటీ ఇస్తాను. అలా వాడే నేను నాణ్యత. ఎవరికి అబద్ధాలు చెప్పడానికి మోసం చేయలేదు. నా రేట్ ఇది, నా పని ఇది. రాసి పడలేదు నేను అక్కడ. నువ్వు చేయించుకుంటే చేసుకో, లేకపోతే వాళ్ళ దగ్గర పో. అదేంటండి నీ బేరం వాణిజ్య దగ్గర పోమంటావు? అంతేనండి, నా బేరం ఇది, నా మెటీరియల్ ఇది, నా రేట్ ఇది. చేయించుకోవాలంటే చేయించుకో, లేదంటే తక్కువ రేటు 10,000కే చేస్తారు, పో వాళ్ళ దగ్గర పో. సంవత్సరం 2 సార్లు రాయించుకున్నాను. అలా పోయి రాయించుకున్న తర్వాత నా దగ్గరకు వచ్చేవాళ్ళు, సారీ సార్ నీ గురించి తెలియక అది పోయి అంత తక్కువ రేట్ అని. నిజమే, మీరే చెప్పినట్టుగానే ఎవడెవడో చెప్పుకునేవాడు. నా దగ్గరకు వచ్చి అలా కోట్ల రూపాయల వ్యాపారం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ రోజుకు ఉన్నాయి. 40 ఏళ్ల క్రితం రాసిన బోర్డులు ఇంకా ఉన్నాయి. ఈ రోజుకి కనపడుతున్నాయి కొన్ని ఏరియాలో. ఆశ్చర్యం వేస్తుంది. మన చేగుంట వెళ్ళాను నేను. చేగుంటలో వుడ్వర్డ్స్ గ్రైఫ్ వాటర్ రాశాను, ఉంది. కామారెడ్డికి పోయాను, కామారెడ్డిలో కూడా ఉంది నేను రాసింది. ఎప్పుడో ఫోటో తీసుకున్నా, ఫోటోలు కూడా ఉన్నాయి నా బ్యాగులోనే ఉన్నాయి. ఇంకా ఆడ పోయి చూసా, సైటు ఇంకా ఉంది. ఎన్ని ఏళ్ళ క్రితం రాసా, నా పెళ్ళికి ముందు రాసా. 88, 89లో రాసిన బోర్డులు ఇంకా ఉన్నాయి. నేను 10 ఏళ్ళే గ్యారంటీ, 15 ఏళ్ళే గ్యారంటీ ఇచ్చాను, ఇంకా ఉన్నాయి. అంటే ఎంత నాణ్యత మెయింటెనెన్స్ చేశాను. అందుకని అంత డబ్బు సంపాదించేవాడు. అబద్ధం ఎప్పుడు చెప్పలా, మోసం ఏం చేయలేదు. ఘాటు మాట చెప్పామా తిరిగి ఉండదు, రాసి పడే పని లేదు. మీరే అదే రేటుకి మీరు ఆ బ్యాండ్ వాడచ్చు కదా, ఆ పెయింట్స్ వాడనండి. నేను వాడను. నేను ఇదే పెయింట్ వాడతాను. నా రేటు, నా నాణ్యత నేను ఇస్తాను. మీకు ఇష్టమైతే రాయించుకోలేదండి. ఎక్కువ మాట్లాడద్దని మాట్లాడని ఇచ్చేవాడిని కాదు. అది నాకు రాసి పడ్డది తెలియచినప్పటి నుంచి. ఎక్కడ రాసి పడాలి వాటి బిజినెస్లో కూడా. ఎవడైనా కుర్రోడు పని ఎగరగొట్టి వెళ్ళిపోతే నాకు లాసే. వాడి జీతం ఎవరెవరు, ఎన్ని రోజుల జీతం ఎవరు ఎగరగొట్టి పోయినా నేను లాస్ అయిపోయినాను. వాడెవడో, వాడి ఇల్లు ఎక్కడో, వాళ్ళ అమ్మ నాన్న ఎవరో, వాడి కుటుంబ సభ్యులు ఎవరో వెతికి వాడికి ఎంత అమౌంట్ వస్తుందో అలా పేమెంట్ చేసేవాడి ఇంటికి వెళ్ళి. నాకు ఇట్లా అలవాటు అయింది. ఒక క్రమశిక్షణ ఉండాల. అప్పుడు అనేవాళ్ళు, మీరు చర్చికి వెళ్తారా అండి అనేవాళ్ళు. పని చేసిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా తిప్పుకునేవాడిని చూసాం, కానీ పనికి రాకపోయినా ఎక్కడెక్కడో వాడు ఇల్లు ఎత్తుకొని వచ్చి డబ్బులు ఇచ్చిపోతున్నారంటే మీరు చర్చికి వెళ్తారా, మీరు పాస్టర్ గారా? అది సాక్షి. ప్రభునామానికి మహిమ రావాలి, ఘనత రావాలి. అవమానం తీసుకొచ్చడానికి మనం యేసుని నమ్మాల్సిన అవసరం లేదు.
అబద్ధాలు చెప్పడం ఎందుకు? పర్ఫెక్ట్గా ఉండాలి ప్రభు కొరకు. ఉద్యోగం చేయని అవసరం అడుక్కోడు కూడా తినొచ్చు హ్యాపీగా. అబద్ధాలు చెప్పడం విశ్వాసం దిగవకు. ఏ కూలి పని చేసుకోవచ్చు, తప్పేముంది? ఏ పనికి పోయినా 500 700 ఇస్తారు. 10 చదివితే చాలండి. ఇప్పుడు ఆర్టీసీ 800 ఇస్తారు. ఉద్యోగాలు ఇస్తామంటారు కండక్టర్గా, డ్రైవర్గా. 10 చదివితే చాలంట. అది కదా కరెక్ట్, యథార్థమైన విషయం. దేవుడి కొరకు నిలబడాలి. దేవుడు నా కొరకు ఏం చేసినా తెలుసుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలో మనకు అర్థమవుతుంది. నీ కొరకే నా కొరకే ఆయన ప్రశస్తమైన రక్తాన్ని ధారపోసాడు. మరణమవుతూ వచ్చాడు, రక్తం చిందించాడు. హెబ్రీ పత్రిక చివరిగా మనం చూస్తే ఏసు ఏం చేశాడో తెలుసుకోకుండా మనం యేసుని నమ్మకూడదు. ఎందుకైనా యేసుక్రీస్తుని ఎందుకైనా నేను నమ్మాలి అంటే దానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. చూడు ఏం చెప్తున్నాడు. 2 అధ్యాయము 14 9 అధ్యాయం 14 హెబ్రీ పత్రిక 5 చదువుతారు. ఇంకా 12 మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. ఏలనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చెల్లుటయు శరీర శుద్ధి కలుగుటకై వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యులకు ఆత్మ ద్వారా తాను దేవుడికి నిర్దోషిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయడం. ఏంటంటే నిర్దోషమైనటువంటి క్రీస్తు రక్తము. కోడలు మేకలు పావురాలది, మేకపోతులది, దున్నపోతులది రక్తం అంది అర్పిస్తారు. పాపం చేసేది వీడు, చంపబడి రక్తం చిందించబడితే వాటికి ఏమైనా న్యాయం ఉందా? మరి ఎవడు పాపం చేస్తే వాడు మేక పిల్లలు చంపి దాని రక్తం ఎక్కించుకుంటే అయిపోతుంది కదా. రక్తం తగ్గితే ఆపరేషన్ చేయించుకునేటప్పుడు మనిషిని ఎందుకు ఎత్తుకుంటారు? ఆరోగ్యకరమైనది ఎందుకు ఎత్తుకుంటారు? ఏ పందిదో కుక్కదో ఎందుకు ఎక్కించుకోరు? ఏ మేకపోతుందో దున్నపోతుందో ఎందుకు ఎక్కించుకోరు? అలా అక్కడ ఆరోగ్యకరమైన రక్తం కావాలా, మనిషిదే కావాలా? కానీ పాపం చేసేది మనిషి జంతువుని బలిచ్చి పాప పక్షాలన్న జరుగుతుంది అనుకుంటారు. ఎంత నీచమైన సంస్కృతి. అందుకే యేసు ప్రభు మనిషిని ఎందుకు పుట్టాడంటే మనందరి నిమిత్తమై ఆయన ఎక్కిన పశువుగా బలి చేయబడ్డాడు. ఆ రక్తం చిందించింది, చనిపోయి సమాధి చేయబడింది మనల్ని విడిపించి విమోచించడానికి, మనల్ని ధనవంతులు చేయడానికి. ఆయన దరిద్రుడిగా దీనుడిగా శిలువ మరణం చెందుతూ వచ్చాడు. అందుకనే ఆయన మరణం ద్వారా మనకు విమోచన వచ్చింది. ఆయన మరణంలో జయించి లేచాడు, మృత్యుంజయుడవుతూ వచ్చాడు. మరణం మీద విజయం వచ్చింది. సవాల్ వేశాడు మరణం మీద సవాలు. 1 కొరింథీ పత్రిక 15 అధ్యాయం. మరణం మీద సవాల్ వేసినవాడు చరిత్రలో ఎవడు లేడు. అది ఏ యుగమైన, కృతయుగమైన, త్రేతయుగమైన, ద్వాపరయుగమైన, కలియుగమైన ఎవడు లేడు మరణం నుంచి జయించిన వాడు. అందరూ మరణానికి బానిసలే. 15 అధ్యాయం 54 ఈ క్షయమైనది అక్షయతను ధరించినప్పుడు, ఈ మర్తమైనది అమర్తను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడను అని వ్రాయబడిన వాక్యం నెరవేరను. యేసుక్రీస్తులను, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు. ఏం చేయగలిగావు? నన్ను ఆపగలిగావు సమాధిలో? మరణం ఆయన ఏం చేయలేకపోయింది, సమాధి కూడా ఏం చేయలేకపోయింది. మరణమును సమాధిని జయించి లేచాడు, మృత్యుంజయుడయ్యాడు. కాబట్టి ఆ నామం మనకు విమోచన విడుదల కలిగించడం. అందరు మరణించిన వాళ్ళే, మరణం జయించిన వాడు ఎవడు కనపడలేదు నాకు.
యేసునాథుడు ఒక్కడే కనపడ్డాడు. మరణం మీద నాకు విజయం ఇచ్చేది ఈయన ఒక్కడే, అగ్నిగుండం తప్పించేది ఈయన ఒక్కడే. కాబట్టి ఆయన తన రాజ్యాన్ని వారసులుగా, తన కుమారుడుగా, కుమార్తెలుగా స్వీకరించాడు. ఆ రక్తదానంలో మనకి విమోచన విడుదల వచ్చింది. ఆయన మనకు చేసిన త్యాగం, సమర్పణను బట్టి ఆయన మహాగరుడు, మహోన్నతుడైనప్పటికీ దీనుడిగా, దరిద్రుడిగా, వ్యక్తుడిగా భూలోకానికి వచ్చాడు. నరకానికి వెళ్ళడం మనం ఇష్టం లేక మన కొరకై యజ్ఞ పశువుగా బలిగా చేయబడి, చివరట్లో కూడా దారపోసి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. మరణం మీద, సమాధి మీద విజయం పొందాడు. ఆ దేవుడు నీ కొరకై, నా కొరకై ఆయన త్యాగాన్ని బట్టి, సమర్పణను బట్టి యజ్ఞ పశువుగా బలిగా చేయబడ్డాడు. ఆయన మనం మృత్యుంజయుడు కనుక మరణం మీద విజయం, మనకు కూడా విజయం ఇచ్చేవాడు, నిత్యరాజ్యం ఇచ్చేవాడు. అది గుర్తిరిగి ప్రభా నా దరిద్రత, పనికిమాలినవాడిని, భక్తిహీనుణ్ణి, గొడవలు, ఆవేశాలు, కోపము, అసూయ, ద్వేషం, పగ కలిగిన వ్యక్తినే ఆయన నాకు వ్యక్తి కొరకు, నాలాంటి వ్యక్తి కొరకు, చుట్టా బీడి, సిగరెట్, మోసాలు, అబద్ధాలు, అక్రమాలు చేసిన వ్యక్తినే, నాలాంటి వ్యక్తి కొరకు పరిశుద్ధులైన నీవు మరణించావా, పరిశుద్ధ నీ రక్తం చిందించావా, ఎంత గొప్ప ధన్యత ప్రభా. నిన్నే నమ్ముకుంటా, నీ కొరకే జీవిస్తా. నీ రక్తదానం నా దోషులను కడిగి పవిత్రపరచడం నీకు వందనాలు. నీలాగా నేను భూమి మీద బతుకుతాను ప్రభా. త్యాగంతో, సమర్పణతో, ప్రేమ కలిగి జీవిస్తాను. నా కొరకు నువ్వు ఇంత త్యాగం చేశావు, నేను కూడా నిన్ను స్తుతించి ఆరాధిస్తాను. ప్రభువును మనం ఆరాధిస్తాను. కొద్ది నిమిషం